తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నీట్ లీకేజీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో మోదీ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ 30 లక్షలకు బేరం కుదిరినట్లు నిందితులు అంగీకరించారని, దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, గత నెల రోజులుగా లేక 20 రోజులుగా రకరకాల పేపర్ లీకేజీలు, విద్యార్థుల అయోమయంలో గురి కావడాలు చూస్తూ ఉన్నాం. అందులో ప్రముఖంగా అండర్ గ్రాడ్యుయేట్ నీట్ ఎగ్జామ్ ఒకటి, ఈరోజే పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసినామని ఒక వార్త చూసాం. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని, అట్లా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటా ఉన్నాను. 15% సీట్లు మనం ఆ రోజు రాష్ట్రాల హెచ్చరికను కూడా పెడచవన పెట్టి 15% సీట్లని కేంద్రం నీట్లోకి సెంట్రల్ పూల్లోకి లాక్కుంది. విద్య అన్నది ఈ సమాఖ్య దృక్పథంలో రాజ్యాంగం ఉన్న భారతదేశంలో విద్య రాష్ట్రాలకు సంబంధించింది. విద్యా వైద్యం మీరు దాంట్లోకి అక్రమంగా దొడ్డిదారిన వేరే మాటలతో చొరబడ్డారని అందరూ అనుకుంటా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే ఏకంగా నీట్ మాకు వద్దని పలుమార్లు ప్రకటించాడు. బహుశా అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తామని కూడా చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, ఇంత అన్యాయం జరిగిన తర్వాత, లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు దుర్మార్గమైన పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళ చేతుల్లో పడ్డ తర్వాత నరేంద్ర మోడీ గారు స్పందించడం లేదు. ఇంకా చూస్తూ ఉన్నాం అంటా ఉన్నారు. డార్క్ వెబ్ పేజెస్లో పేపర్లు ముందుగానే వచ్చేసాయని కూడా మనం చూసాం. అంతేకాదు 30 లక్షలు 40 లక్షలు పెట్టి కొన్నాం మేము. ఎన్నడూ ఎంసెట్లో ఎన్నడూ లేని విధంగా గ్రేస్ మార్కులు కూడా ఇచ్చామని మా ఇష్టం అనే విధంగా ప్రవర్తించడాన్ని చూసాం. బహుశా మీకు వాళ్ళకి ఏమి లాభం ఉందో తెలియదు. ఆ లాభం పొందిన వాళ్ళకి ఉన్న అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏందో కూడా తెలియదు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తనకు తెలిసిన విషయాల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది క్షమించరాని విషయం పిల్లల యొక్క భవిష్యత్ దృష్ట్యా. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం, నీటిని రద్దు చేయండి, ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయండి. అది ఒక్క ఎగ్జామ్ కూడా సక్రమంగా పెట్టలేదు ఇంతవరకు. ఈ సంవత్సరం మన కళ్ళ ముందుగా 3 పరీక్షలు ఈ నెలలోనే ఆఖరికి రద్దు చేయడము, లేకపోతే ఆరోపణలకు గురి కావడము, సుప్రీంకోర్టు కూడా కల్పించుకునే స్థాయిలోకి రావడం చూసాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నీట్ ఎగ్జామ్ని మరొక్కసారి జరిపించమని కోరుతూ ఉన్నాం. అట్లాగే కేంద్ర బాధ్యత వహించే మంత్రివర్గం పైన, ఆ డిపార్ట్మెంట్ పైన తగిన చర్యలు తీసుకోండి. విద్య కూడా మీకు వ్యాపార వస్తువుగా మారిపోతే ప్రభుత్వానికి, దేశానికి మంచిదిగా అని చెప్తా ఉన్నాం. కాకపోతే నేను రాష్ట్ర ప్రభుత్వాధినేతలని కోరుతా ఉన్నాను, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నీట్ ఎగ్జామ్ పైన తక్షణం స్పందించండి. మీరు దీన్ని రద్దు చేయమంటారా, లేకుంటే నరేంద్ర మోడీ లాగా మేము నరేంద్ర మోడీ యొక్క అడుగు జాడల్లో ఉంటాం కాబట్టి మేము మౌనంగా ఉంటామని చెప్తారా? లేక విద్యా వ్యాపారంగా చూసుకునే కొద్ది మీ దగ్గర ఉన్నారు, వాళ్ళని చూసి వదిలేస్తారా? కానీ ప్రజల పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లల భవిష్యత్ దృష్ట్యా దొరికిన వాళ్ళు 60 మంది 70 మంది, దొరికిన వాళ్ళు ఎన్ని వందల మందో నీట్ పరీక్ష పైన రద్దు చేయమని మీరు తక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని కోరుతా ఉన్నాం. అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా అసలు మా మెడికల్ సీట్లకు మేమే ఎగ్జామ్ పెట్టుకుంటాం ఎంసెట్ అని, ఎక్కడికి ఇయ్యం. నాన్ లోకల్ 15% సీట్లో ఎవరైనా సరే కాంపీట్ చేయొచ్చు. ఆ నాన్ లోకల్ 50% సీట్లు మాత్రమే మేము పెడతాం, మా స్టేట్ దాన్ని చూసుకుంటుంది. ఈ యొక్క మీ వైద్య విద్య కానీ ఇంజనీరింగ్ విద్య కానీ ఈ అంశాన్ని కూడా మేము స్పష్టంగా చూసుకుంటామనే విషయాన్ని చెప్పమని తీర్మానం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ కానుకుని ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో రానున్న 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాష్ట్రంలోని అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని స్పష్టం
చేశారు. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని, ఆరుబయట పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. చెట్లు, టవర్ల కింద ఉండవద్దని సూచించింది. ఏపీకి చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ అనే యువకుడు అమెరికాలో నివాసముంటున్నాడు. డల్లాస్లోని ఓ స్టోర్లో వర్క్ చేస్తున్న గోపీకృష్ణపై ఓ దుండగుడు హఠాత్తుగా వచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా 11 నెలల క్రితమే గోపీకృష్ణ అమెరికాకు వెళ్లాడు. 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ప్రోటం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణం చేస్తుండగా సభ హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఆ తర్వాత రాధామోహన్ సింగ్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో యువతిపై అత్యాచారం జరిపి హత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసి 48 గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ గా గుర్తించి అరెస్టు చేశారు. గంజాయి మత్తులో యువతిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని
కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైలు పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రదేశంకి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషెస్లో తీసుకువెళ్ళి అక్కడ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో, అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది. ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది. అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు. ఎప్పుడైతే బాడీ దొరికే ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు. సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళ మీద ఇంతకు ముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ చేయడం జరిగింది, వాళ్ళే చేశారని. సో ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత అప్లై చేయడం జరిగింది ఈ కేసులో. దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే 20 సంవత్సరం రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కంటే కూడా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఈ సెక్షన్స్ కింద ఉంది. సో సెక్షన్ 376D అంటే గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ 302 IPC కింద కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపటికి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో ఈ అంతా పోలీస్ యంత్రాంగం నిద్ర లేకుండా నిన్నటి నుంచి కంటిన్యూస్గా దాని మీద కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. సో అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ, సీఎం సంతకం చేసిన మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం. ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు, కూటమి విజయానికి సహకరించారంటూ ప్రశంస. ఏపీ కానుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా. 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం, 2 రోజుల పాటు కొనసాగనున్న ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.